సెకండ్ విడత రెండో విడతకు సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారం నిన్న సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ప్రచారం మొత్తం క్లోజ్. రేపే ఎలక్షన్ జరగబోతున్నది. రేపు 14వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎలక్షను. ఆ సాయంత్రం ఆ మధ్యాహ్నమే గంట సేపు లంచ్, ఆ తర్వాత 2 గంటల తర్వాత కౌంటింగ్ జరగబోతున్నది. మరి రేపు కూడా దాదాపు 4332 సర్పంచ్ స్థానాలు ఉంటే అందులో 415 ఏకగ్రీవమైనవి. ఆ 415 తీసేస్తే మిగతా 3911 స్థానాలకు రేపు పోలింగ్ జరగబోతున్నది. ఇగో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఇవి. ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చిందన్నమాట ఇప్పుడు. కానీ ఇందులో కూడా కొంత అటు ఇటుగానే ఉంటుంది. ఇండిపెండెంట్లు కూడా వీళ్ళ దాంట్లో కలుపుకుంటారు. ఇప్పుడు నిన్న హుజూరాబాద్లో ఒక ఒక అభ్యర్థిని ఒకవైపున కౌశిక్ రెడ్డి ఆయన అకౌంట్లో వేసుకుంటుండు, బండి సంజయ్ వర్గం ఆయన అకౌంట్లో వేసుకుంటున్నారు. ఇట్లా చాలా చాలా ప్రాంతాల్లో జరుగుతున్నది. ఇండిపెండెంట్లుగా గెలిచిన వాళ్ళని కూడా వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఏముంది, ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్లో ఎక్కువ మంది జాయిన్ అవుతారు. జనరల్గానే గెలిచిన వాళ్ళంతా ఉంటారు అనుకుంటున్నారా? మళ్ళీ ఇటు వస్తారు, ఎందుకంటే వాళ్ళకి పనులు కావాలి కదా రేపు. ఇగో మొత్తం 180 మొత్తం ఆల్మోస్ట్ ఈనాడులో ఇచ్చిండి. కాంగ్రెస్కి దాదాపు 57.32% సీట్లు వచ్చినాయట. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 30 జిల్లాల్లో మెజారిటీ స్థానాలు. బీఆర్ఎస్కు 27.6% సీట్లు వచ్చినాయట. 4.5% స్థానాల్లో బీజేపీ గెలిచిందట. సో ఇది ఓవరాల్గా లెక్క. కానీ కాంగ్రెస్ నివేదికలో మాత్రం ఏకగ్రీవాలతో కలుపుకొని 60.69% వచ్చిందట. ఇప్పుడు కాంగ్రెస్కి దాదాపు ఫస్ట్ ఫేజ్లో 395 స్థానాలు ఏకగ్రీవమే అయినాయి. ఇప్పుడు ఆ 395 కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. మీరు ఆ లెక్కను కనుక తీసేస్తే మీరు ఒక 50% సీట్లు ఏదో గెలుచుకున్నట్టున్నారు, 50%. యాక్చువల్గా మీరు కనుక మార్పు, ప్రజాపాలన ఇవన్నీ మీరు ఏదో చెప్తున్నారు కదా, మరి మీరు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు చాలా పెద్ద ఎత్తున గెలవాలి. మీరు 70 అట్లీస్ట్ ఒక 70 to 80% అన్న సీట్లు రావాలా. ఆ స్థాయిలో మీకు ఓటింగ్ రాలేదు అని అంటే ఆలోచించుకోవాల్సిందే, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు అర్థమైందా? అయ్యో వీళ్ళు జిల్లాల వారీగా ఇచ్చారు. నిజామాబాద్లో 184 స్థానాలు ఉంటే 134 కాంగ్రెస్ గెలిచిందట, 15 బీఆర్ఎస్ గెలిచిందట, 15 బీజేపీ గెలిచిందట. ఇండిపెండెంట్లు 18 మంది, 2 జాగృతికి సంబంధించిన వాళ్ళు, కవిత నిలబెట్టిన వాళ్ళు గెలిచిరట. కామారెడ్డిలో 167 స్థానాలు, మొత్తం స్థానాల్లో 84 కాంగ్రెస్, 52 బీఆర్ఎస్, 19 బీజేపీ, 12 ఇండిపెండెంట్లు. ఆదిలాబాద్లో 166 స్థానాలుంటే 74 కాంగ్రెస్, 50 బీఆర్ఎస్, 13 బీజేపీ, 29 ఇండిపెండెంట్లు. ఇక్కడ బీఆర్ఎస్ గట్టిగానే పోటీ ఇచ్చింది, హోరాహోరీ నడిచింది ఆదిలాబాద్లో. నిర్మల్లో 136 స్థానాలుంటే 60 కాంగ్రెస్, 18 బీఆర్ఎస్, బీజేపీ 28, ఇండిపెండెంట్లు 29. ఆసిఫాబాద్లో కాంగ్రెస్ 36, బీఆర్ఎస్ 39, బీజేపీ 3, ఇండిపెండెంట్లు 9 మంది. ఇప్పుడు ఈ ఏజెన్సీ ఏరియాల్లో కాంగ్రెస్ చూడండి సిచ్యువేషన్ అవుతుందో. ఇప్పుడు ఆసిఫాబాద్లో కూడా 36 స్థానాలుంటే 114 స్థానాలుంటే 36 కాంగ్రెస్ గెలిస్తే 39 బీఆర్ఎస్ గెలిచింది. దాని తర్వాత మంచిర్యాలలో 90 స్థానాలుంటే 53 కాంగ్రెస్, 16 బీఆర్ఎస్, 9 బీజేపీ, 9 ఇండిపెండెంట్లు. కరీంనగర్లో 92 స్థానాలుంటే 41 కాంగ్రెస్, 25 బీఆర్ఎస్, బీజేపీ 14, ఇండిపెండెంట్లు 11, టీడీపీ 1. జగిత్యాలలో 122 స్థానాలుంటే 57 కాంగ్రెస్, బీఆర్ఎస్ 32, బీజేపీ 15, ఇండిపెండెంట్లు 18 జగిత్యాల. నెక్స్ట్ సిరిసిల్ల విషయానికి వస్తే సిరిసిల్లలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఇది. ఆయన అక్కడ ఎమ్మెల్యే. 42 మొత్తం 85లో 42 కాంగ్రెస్, 30 బీఆర్ఎస్, 7 బీజేపీ, 1 సిపిఎం, 5 ఇండిపెండెంట్లు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 99 స్థానాలుంటే 65 కాంగ్రెస్. ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఎలక్షన్. సెకండ్ ఫేజ్ రేపు జరగబోతున్నది పోలింగు, కౌంటింగ్ కూడా రేపే. పెద్దపల్లిలో 99 స్థానాలుంటే 65 కాంగ్రెస్, 22 బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు 11 మంది. నెక్స్ట్ వరంగల్లో 91 స్థానాలుంటే 57 కాంగ్రెస్, 25 బీఆర్ఎస్, బీజేపీ 3,
ఇండిపెండెంట్లు 6. నెక్స్ట్ హన్మకొండలో 69 స్థానాలు ఉంటే 35 కాంగ్రెస్, 18 బీఆర్ఎస్, బీజేపీ 11, సిపిఐ 1, ఇండిపెండెంట్లు 4. జనగామ జిల్లాలో 110 స్థానాలు ఉన్నాయి. 64 కాంగ్రెస్, 25 బీఆర్ఎస్, 1 బీజేపీ, 20 ఇండిపెండెంట్ గెలిచింది ఇక్కడ 20. సో పార్టీల సహకారం లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు కూడా చాలా పెద్దగానే గెలిచారు. 395 స్థానాలు వాళ్ళే ఫస్ట్ ఫేజ్లో. ఆలోచించుకోవాలి పార్టీలు. సో నెక్స్ట్ భూపాలపల్లి జిల్లా 82 స్థానాలు ఉన్నాయి మొత్తం. 50 కాంగ్రెస్, 21 బీఆర్ఎస్, 3 బీజేపీ, 8 ఇండిపెండెంట్లు. నెక్స్ట్ ములుగులో 48 స్థానాలు ఉంటే 34 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్, బీజేపీ 0 ములుగులో, ఇండిపెండెంట్లు 2. మహబాద్ జిల్లాలో 155 స్థానాలు ఉంటే 84 కాంగ్రెస్, 49 బీఆర్ఎస్, 5 బీజేపీ, 17 ఇండిపెండెంట్లు. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే 192 స్థానాలు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ హవా కొనసాగింది. 137 కాంగ్రెస్, 33 బీఆర్ఎస్, 6 సిపిఐ గెలిచింది, 10 సిపిఎం గెలిచింది, ఇండిపెండెంట్లు 4 గెలిచారు, టీడీపీ 2 గెలిచింది. ఖమ్మం జిల్లా ఇది. కొత్తగూడెంలో 159 స్థానాలు ఉంటే ఉమ్మడి ఖమ్మం కొత్తగూడెం 86 కాంగ్రెస్, 40 బీఆర్ఎస్, 9 సిపిఐ, 8 సిపిఎం, 15 ఇండిపెండెంట్లు, 1 టీడీపీ. నెక్స్ట్ నల్గొండ విషయానికి వస్తే 318 స్థానాలు ఇక్కడ ఉంటే 202 కాంగ్రెస్ గెలిచింది, 79 బీఆర్ఎస్, 6 బీజేపీ, 3 సిపిఐ, 3 సిపిఎం అండ్ ఇండిపెండెంట్లు నల్గొండలో 25 మంది గెలిచారు అవుట్ ఆఫ్ 318. నెక్స్ట్ సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే 159 స్థానాలు ఇక్కడ. 89 కాంగ్రెస్, 56 బీఆర్ఎస్, 3 బీజేపీ, 1 సిపిఐ, 10 ఇండిపెండెంట్లు. నెక్స్ట్ భువనగిరి విషయానికి వస్తే 153 స్థానాలు ఇక్కడ ఉన్నాయి. 86 కాంగ్రెస్ గెలిచింది, 52 బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ కూడా హోరాహోరీ నడిచింది. 3 బీజేపీ గెలిచింది, 1 సిపిఐ గెలిచింది. ఎక్కడిది? భువనగిరి కదా. 3 బీజేపీ, 2 సిపిఐ, 1 సిపిఎం, ఇండిపెండెంట్ 9 మంది గెలిచారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే 139 స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో. 66 కాంగ్రెస్ గెలిచింది, 57 బీఆర్ఎస్ గెలిచింది, 4 బీజేపీ గెలిచింది, సిపిఎం 1 గెలిచింది, 11 ఇండిపెండెంట్ గెలిచారు. నారాయణపేట జిల్లాలో 67 స్థానాలు ఉంటే 51 కాంగ్రెస్ గెలిచింది, స్వీప్ చేసింది ఇక్కడ. 9 బీఆర్ఎస్, 2 బీజేపీ, 4 ఇండిపెండెంట్లు, టీడీపీ 1 గెలిచింది. గద్వాల్లో 106 స్థానాలు ఉంటే 74 కాంగ్రెస్ గెలిచింది, 6 బీఆర్ఎస్ గెలిచింది, 8 బీజేపీ గెలిచింది, 18 ఇండిపెండెంట్ గెలిచారు. నెక్స్ట్ వనపర్తి చూద్దాం. వనపర్తిలో 87 స్థానాలు ఉంటే 48 కాంగ్రెస్, 32 బీఆర్ఎస్, 3 బీజేపీ, 4 ఇండిపెండెంట్లు. నాగర్ కర్నూలు 151 స్థానాలు ఉంటే 92 కాంగ్రెస్, 45 బీఆర్ఎస్ అండ్ బీజేపీ 4, సిపిఐ 1, 9 ఇండిపెండెంట్లు. మెదక్ 160 స్థానాలకు గాను 109 కాంగ్రెస్ గెలిచింది, 43 బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ 0, ఇండిపెండెంట్లు 8. సిద్దిపేటలో 163 స్థానాలకి 60 కాంగ్రెస్ గెలిచింది, 75 బీఆర్ఎస్ గెలిచింది. సో ఒకే ఒక్క జిల్లా సిద్దిపేటలో బీఆర్ఎస్కి ఒక 15 స్థానాలు ఎక్కువగా వచ్చినాయి కాంగ్రెస్ కంటే. హరీష్ రావు ప్రభావం కొంత ఉండొచ్చు ఇక్కడ. సిరిసిల్లలో మాత్రం కాంగ్రెసే గెలిచింది. ఇక్కడ సిద్దిపేటలో 11 బీజేపీ గెలిచింది, 17 ఇండిపెండెంట్ గెలిచారు. సంగారెడ్డిలో 136 స్థానాలు ఉంటే 90 కాంగ్రెస్, 41 బీఆర్ఎస్, 2 బీజేపీ, 3 ఇండిపెండెంట్లు. రంగారెడ్డిలో 174 స్థానాలు ఉంటే 91 కాంగ్రెస్, 64 బీఆర్ఎస్, 4 బీజేపీ, 1 సిపిఐ, 14 ఇండిపెండెంట్లు. సో ఇక్కడ ఆల్మోస్ట్ కొంత బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. వికారాబాద్ జిల్లా 263 స్థానాలు ఉంటే 175 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది, 74 బీఆర్ఎస్ గెలిచింది, 3 బీజేపీ గెలిచింది, 10 ఇండిపెండెంట్ గెలిచారు. మొత్తంగా 4000. ఇవన్నీ కూడా మళ్ళీ ఏకగ్రీవాలు కలుపుకొని అన్నీ కలుపుకొని జరిగినటువంటి ఎలక్షన్ అనమాట. 4236 స్థానాల్లో 2426 కాంగ్రెస్కి వస్తే 1155 బీఆర్ఎస్, 199 బీజేపీ, 24 సిపిఐ, 24 సిపిఎం, 395 మంది ఇండిపెండెంట్ గెలిచారు. సో ఇట్లా మొత్తం ఇతరులు టీడీపీ 2, 3, 4, 5 టీడీపీ గెలిచింది, 2 జాగృతి, మొత్తం 7
అదర్స్. సో ఇది ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించిన ఫుల్ డేటా అన్నమాట.